ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ కుక్ అయి ఉంటది, మంచి స్మెల్ వస్తుంది. మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఎగ్స్, ఇందులో మసాలాలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. మళ్ళీ పిల్లలు తిన్నామా? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. చాలా మంచిగా మన హోటల్లో ఏ విధంగా రెస్టారెంట్ ఏ విధంగా చేస్తాము, చాలా బాగా కుదిరింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు సండే కాబట్టి మా పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. బాగా ఎండకు తీసుకొచ్చినాము, మిద్దె మీద ఉన్నాము ఇప్పుడైతే. వీళ్ళు బాగా ఆడుకుంటున్నారు. అట్లయితే ఈ రోజు సండే కాబట్టి వీళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏదో తెలుసుకొని వండుదాం అనుకుంటున్నాను. వీళ్ళని అడుగుదాం ఫుడ్ ఏది బాగుంటుందో, ఏం తింటారని. మేము ఇంతకు ముందు కురుమూర్తి జాతరకు వెళ్ళినప్పుడు ఒక వీడియో వ్లాగ్ చేసి పెట్టామన్నమాట. అందరూ చూసి చాలా మంది లైక్ చేశారు, కామెంట్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ వీడియోని కూడా అలానే చూసి సపోర్ట్ చేయండి. మా పిల్లలకైతే ఏమి ఇష్టమో అడిగి తెలుసుకుందాం. చెప్పు నా లడ్డూకి ఏమి ఇష్టం చెప్పు, ఏ చేసుకుంటాం. బిర్యానీ. ఏం బిర్యానీ కావాలి? ఎగ్ బిర్యానీ. ఇష్టమా నీకు? ఇష్టమా నీకు? ఎంత తింటావు చేస్తే? ఎంత తింటావా? ఎవరు చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది? అమ్మ చేస్తే బాగుంటుందా? నీకు లడ్డు అమ్మ చేయాలనా? సరే అమ్మనే చేస్తా ఈ వీడియోలో. చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళకైతే ఎగ్ బిర్యానీ చేయాలంట, వాళ్ళకి బాగా ఇష్టం అంట. ఈ రోజు అయితే ఎగ్ బిర్యానీ చేద్దాము. ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాము, వ్లాగ్స్ చేస్తాము, ఇంకా అలాగే కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటాము. అన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో కామెడీ వీడియోస్ తో పాటు మంచి మంచి డాన్స్ వీడియోస్, ట్రెండింగ్ సాంగ్స్ డాన్స్ వీడియోస్ రాబోతున్నాయి. ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము. దాంతో పాటు వీక్లీ బ్లాగ్స్ అయితే వస్తుంటాయి. ఖచ్చితంగా బ్లాగ్స్ మాత్రం ఖచ్చితంగా అందరూ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము రోజు వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా చేద్దామా బిర్యానీ? గాయ్స్ నేనైతే 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి అయితే క్వాలిటీ అయితే బాగున్నాయి, స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడైతే దీన్ని వాష్ చేసుకొని ఒక 1/2 hour నానబెట్టుకుందాం. అంతవరకు తర్వాత మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అది చూపిస్తాను. గైస్ నేనైతే బియ్యం కడిగిన వెంటనే ఎగ్స్ పెట్టుకున్నాను, కుక్కర్లో పెట్టుకున్నాను. మాకు సరిపోయినన్ని ఎగ్స్ పెట్టుకున్నాను. ఇవి కూడా బాయిల్ అయినవి. తర్వాత దీనికి పొట్టు తీసేసి పక్కన పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. గాయ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఆనియన్స్ని అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్ ఎగ్స్ని అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చికాయల పేస్ట్ ఫ్రెండ్స్ ఇలా తయారు చేసి పెట్టుకోవాలి, పేస్ట్ లాగా పచ్చికాయలు. తర్వాత పెరుగు తీసుకొని ఇందులోకి సరిపోయినంత కారం, ఇంకా పసుపు, ఉప్పు కలుపుకొని పెట్టుకోవాలి. పసుపు, కారం, సాల్ట్ రుచికి సరిపోయినంత. నేను ఆనియన్స్లో కూడా వేస్తాను, ఇంకా మళ్ళీ రైస్లో ఎగ్కి కూడా వేసిన కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను. మీరు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 3 యాలకులు, కొంచెం పచ్చికాయల పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లము, సాల్ట్. ఫ్రెండ్స్ పుదీనా ఇంకా కొత్తిమీర ఇవి నీట్గా వాష్ చేసి పెట్టుకొని తర్వాత ఈ అన్నంలోకి వాటర్ పెట్టాం కదా అందులో కొంచెం వేసుకోవాలి.
ఫ్రెండ్స్ మనం రైస్ వేయడానికని వాటర్ ఇక్కడ ఈ గిన్నెలో పెట్టుకున్నాము. అలాగే ఇతల సైడు మనం బిర్యానీకి మసాలా మొత్తం రెడీ చేసుకు ఈ గిన్నెలోనే మనం మొత్తం బిర్యానీ చేయబోతున్నాం. బిర్యానీ మసాలా ఇందులోనే తయారు చేసుకుంటాను. ఎందుకు ఇది పెద్ద గిన్నె తీసుకుంటే బెటర్, ఎందుకంటే దీనిలోనే మనం రైస్ అన్ని ఎగ్స్ వేసి దమ్కేసాం కాబట్టి పెద్ద గిన్నె తీసుకోవడం బెటర్. అందుకే నేను పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇందులో ఇప్పుడైతే మసాలా తయారు చేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి బిర్యానీ ఆకు మసాలాలన్నీ వేసుకొని పచ్చికాయల పేస్ట్, టేబుల్ స్పూన్ అల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. మనం తయారు చేసుకున్న మసాలా మొత్తం ఇందులో వేసేద్దాం ఇప్పుడు. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగులో కారం ఇంకా పసుపు సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేద్దాం. ఆయిల్ పైకి తేలింది కదా, తర్వాతనే ఇది వేసుకుందాం. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో రైస్ వేసుకుందాం. 1/2 అవర్ నానబెట్టుకున్నాం కదా, ఈ రైస్ మొత్తం ఇందులో వేసేద్దాం. బాయిల్ చేసుకుంటూనే ఉండాలి. అప్పటి వరకు మసాలాను కలుపుకుందాం. చూసారు కదా ఆయిల్ పైకి తేలింది కదా, ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా 2 వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఎగ్స్ ఇందులో మసాలాలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఇలా కలుపుతూ ఉండండి మాడిపోకుండా. ఫ్రెండ్స్ కొంచెం అయితే వాటర్ పోయాలి. ఇందాక మనం పెరుగు కలుపుకున్న గిన్నెలోనే కొన్ని వాటర్ తీసుకొని ఇందులో కలుపుకోవాలి. కొంచెమే వేసుకోవాలి వాటర్, గ్రేవీ కొంచెం బాగా వస్తుందని. ఒక దెబ్బ నిమ్మకాయ పిండుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే రైస్ మంచి పొడి పొడిగా వస్తుంది నిమ్మరసం పడితే. మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా, దానిలో నుంచి సగం అయితే మనం తీసి పెట్టుకోవాలి. రైస్ అయితే 90% ఉడికింది. ఇప్పుడు మనం ఇది మొత్తం మసాలాలో వేసేసుకుందాం. ఇట్లా మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం. తర్వాత ఈ మసాలా తీసి పెట్టుకున్న మసాలా మొత్తం దీనిపై వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత ఈ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మిగిలిన అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం. తర్వాత ఈ కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం పైన. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. గోధుమ పిండిని అయితే ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అతికించేయండి గిన్నెకి ఇంకా మూతకి. లోపల ఉన్న ప్రెషర్ మొత్తం బయటికి రాకుండా మనం పిండి మొత్తం కవర్ చేస్తే ఆ దమ్కి చాలా బాగా టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ కుక్ అయి ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మనం ఓపెన్ చేసి చూద్దాం. స్టవ్ బంద్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది ఉంది కదా ఇక్కడ మొత్తం పిండి అనేది ఒట్టి కావాలన్నమాట. ఇక్కడ మొత్తం ఒట్టి అయింది. ఈ పిండి మొత్తం తీసేసి లోపల ఎలా కుక్ అయింది అనేది చూపిస్తాను మీకు. చాలా మంచి స్మెల్ వస్తుంది. చూద్దాం ఎట్లా అయిందో. చూసారు కదా పొగలు ఎట్లా వస్తున్నాయి తీయముందాడే. వావ్, బిర్యానీ స్మెల్ చూడు. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు అయితే అస్సలు ఆగలేకపోతున్నారు. వాళ్ళు తింటాం అని అంటున్నారు. ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము.
పిల్లలు తిన్నామా? ఇప్పుడైతే తినిపిస్తాను వీళ్ళకి. నాకు పెట్టు. ఎలా ఉంది? చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. చాలా మంచిగా మన హోటల్లో ఏ విధంగా రెస్టారెంట్ ఏ విధంగా చేస్తామో చాలా బాగా కుదిరింది. టేస్ట్ మా ప్రియాంక బాగా చేసింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఎగ్ బిర్యానీ. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఫర్ ద వాచింగ్. జై హింద్.